హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు విమలాస్ వ్లాగ్స్. అందరూ బాగున్నారు కదా? మీకోసం అయితే చాలా మంచి హెయిర్ రెమెడీ అండి. మీ వైట్ హెయిర్ అనేది ప్యూర్ బ్లాక్గా మారిపోతుంది, అది కూడా న్యాచురల్ పద్ధతిలో. ఇంత వైట్ హెయిర్ అయినా కానీ ఇలా బ్లాక్ కలర్లోకి మారుతుంది. లైవ్ రిజల్ట్ అండి. వీడియో అనేది చివరి వరకు చూడండి. వీడియో స్టార్ట్ చేయగానే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్, ఇంకొంతమందికి ఈ వీడియో షేర్ అవుతుంది. ఈ న్యాచురల్ హెయిర్ కలర్ అనేది అమ్మమ్మల కాలం నుండి కూడా ఉందండి. ఇది పురాతన కాలం నుండి వస్తున్నదే. నేను ఆల్రెడీ యూజ్ చేస్తున్నాను 6 months నుంచి కూడా. వైట్ హెయిర్ అనేది కంప్లీట్గా పోయింది, చుండ్రు కూడా పోయిందండి. చూడండి, ఆల్రెడీ నేను అప్లై చేసుకునే ఉన్నాను అన్నమాట. ఇది మనం 2 విధాలుగా యూజ్ చేయొచ్చు. అది ఏంటి అనేది ఈ వీడియో అనేది మనము చూద్దాం ఫ్రెండ్స్. కలోంజీ సీడ్స్ అండి మనకి ఫస్ట్ కావాల్సిన ఇంగ్రీడియంట్ వచ్చేసి. సెకండ్ది ఉసిరికాయ పొడి అన్నమాట. ఇది బంజారాస్ వాళ్ళది, చాలా బాగా పనిచేస్తుందండి. చాలా న్యాచురల్గా కూడా ఉంటుంది. దీని కాస్ట్ వచ్చేసి 90 రూపీస్ మాత్రమే. మనకి 4-5 ప్యాకెట్స్ వరకు ఉంటాయి ఇందులో. ఇప్పుడు మనము స్టవ్ ఆన్ చేసుకొని ఏదైనా ఒక పాత కడాయి అనేది పెట్టుకోండి. ఎందుకంటే కొత్తదైతే మళ్ళీ మీకు పాడైపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి చెప్తున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ కడాయిలోకి 3 టేబుల్ స్పూన్స్ వరకు నేను కలోంజీ సీడ్స్ తీసుకుంటున్నాను. కలోంజీ సీడ్స్ అంటే ఉల్లి గింజలండి. మీకు మార్కెట్లో అవైలబుల్గానే ఉంటాయి. ఈ ఉల్లి గింజలు మన హెయిర్కి న్యాచురల్ బ్లాక్నెస్ని ఇస్తుంది. అంతేకాకుండా జుట్టులో ఉన్న చుండ్రును కూడా పోగొడుతుందండి. ఉల్లి తల్లి చేసిన దానికన్నా కూడా ఎక్కువ మేలు చేస్తుందని మనకి సామెత కూడా ఉంది కదా ఫ్రెండ్స్. అంత బాగా మనకి వర్క్ అవుతుందన్నమాట ఈ ఉల్లి గింజల వల్ల. ఈ బయట దొరికే ప్రోడక్ట్స్ మనము వాడడం వల్ల అప్పటికప్పుడు మన వైట్ హెయిర్ బ్లాక్గా మారుతుంది, కానీ మనకి హెయిర్ ఫాల్ అనేది అవుతుంది. ఉన్న వైట్ హెయిర్ కన్నా ఇంకా ఎక్కువైపోతుందండి. వైట్ హెయిర్ అనేది నిర్జీవంగా హెయిర్ అనేది మారిపోతుంది. ఈ మధ్య క్యాన్సర్స్ కూడా వస్తున్నాయి అన్నమాట ఈ మార్కెట్లో దొరికే హెయిర్ కలర్స్ వల్ల. అందుకని ఈ విధంగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని వాడుకుంటే మనకి మంచిదండి. ఇది పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు కూడా యూజ్ చేయొచ్చు. ఈ ఉల్లి గింజలు బ్లాక్ కలర్లోనే ఉంటాయి. ఇవి ఫ్రై అయినట్లు ఎలా తెలుస్తాయి అనుకోవచ్చు మీరు. ఒకసారి ఈ విధంగా అనండి, చేత్తో ఇలా నలిపారు అంటే చక్కగా మీకు పౌడర్లా వచ్చేస్తుంది బ్లాక్ కలర్లో. అప్పుడు వీటిని మనము వేరే ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇవి చల్లారుతూ ఉంటాయండి. నెక్స్ట్ ఇదే కడాయిలో మనము ఉసిరి పౌడర్ని కూడా ఫ్రై చేసుకోవాలండి. ఈ ఉసిరి పౌడర్ కూడా ఏంటంటే మనకి బాగా బ్లాక్ కలర్లోకి రావాలి. ఇదైతే 100% న్యాచురల్ అండి. మీరు హెన్నా అయినా కానీ తీసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఇలా పౌడర్ వేస్తున్నప్పుడే మంచి స్మెల్ అనేది వస్తుందన్నమాట. హెన్నా, ఇండిగో, ఉసిరి పౌడర్ ఈ 3 మిక్స్ చేసి మీరు అప్లై చేసుకుంటూ ఉన్నా కూడా మీకు వైట్ హెయిర్ సమస్య అనేది తగ్గిపోతుంది. అది కూడా నేను అప్పుడప్పుడు హెయిర్కి అప్లై చేస్తూ ఉంటానండి. కానీ మీకు ప్యూర్ బ్లాక్ రావాలి అంటే మాత్రం ఇది మాత్రం తప్పకుండా ట్రై చేయండి. మీకైతే గుడ్ రిజల్ట్ అనేది ఉంటుంది. మీరు వాడిన తర్వాత నాకు కమెంట్లో తెలియచేయండి ఫ్రెండ్స్, మీకు ఎలా వర్క్ అయిందనేది. చాలా బెస్ట్ రిజల్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. ఈ విధంగా బాగా నల్లగా అయ్యేలాగా ఫ్రై చేసుకోండి. ఎక్కడ చూసినా చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు హెయిర్ ప్రాబ్లమ్స్, వైట్ హెయిర్ వచ్చింది, చుండ్రు వచ్చింది, ఇదే చెప్తున్నారండి. వీటన్నిటికీ కూడా ఇది బెస్ట్ సొల్యూషను. ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకున్న కలోంజీ సీడ్స్ని, ఉసిరి పౌడర్ని కూడా ఇలా మిక్సర్లోకి తీసుకోండి. మెత్తని పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి. ఉసిరి పౌడర్ మెత్తగానే ఉంటుంది, కానీ ఈ కలోంజీ సీడ్స్ ఈ పౌడర్ కలిపి మనము అప్లై చేసుకుంటాం కాబట్టి 2 కలిపి బాగా మెత్తని పౌడరు, ఎంత మెత్తగా అయితే అంత మెత్తగా ఉండాలి. అప్పుడే మన హెయిర్కి బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది. చూడండి ఎంత మెత్తగా వచ్చిందో మనకి పౌడర్ అనేది.
ఈ పౌడర్ మనకి 6 మంత్స్ వరకు కూడా ఫ్రెష్గా ఉంటుందండి, ఏమాత్రం పాడైపోదు. అన్నీ మనం ఫ్రై చేసి యూస్ చేసాం కాబట్టి. ఇప్పుడు ఈ పౌడర్ని అయితే ఒక గాజు కంటైనర్లోకి తీసుకొని స్టోర్ చేసుకుంటున్నాను. గాజు దాంట్లో ఏంటంటే మనకి గాలి అనేది వెళ్ళకుండా ఉంటుంది కాబట్టి ఫ్రెష్గా ఉంటుంది, దాని ప్రాపర్టీస్ ఎక్కడికి వెళ్ళవన్నమాట. ఇందులోకి అయితే నేను తీసుకుంటున్నాను. ఇదైతే నాకు ఒక 4-5 టైమ్స్ వరకు కూడా వస్తుంది. మీరు ఇంతకన్నా ఎక్కువ క్వాంటిటీ అయినా కూడా ప్రిపేర్ చేసి పెట్టుకోవచ్చు. జాబ్ హోల్డర్స్, కుదరని వాళ్ళు ఉంటారు కదండి, అలాంటి వాళ్ళు. ఇప్పుడైతే నేను ఫస్ట్ మన వైట్ హెయిర్ బ్లాక్గా మారడం కోసం, చుండ్రు పోవడం కోసం, హెయిర్ ఫాల్ తగ్గడం కోసం అయితే ఆయిల్ అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను ఫ్రెండ్స్. ఇలా ఏదైనా ఒక చిన్న బౌల్ తీసుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు ఈ పౌడర్ని నేను తీసుకుంటున్నాను. మీరు ఎక్కువ కావాలన్నా క్వాంటిటీ మీ ఇష్టం అండి, తీసుకోవచ్చు. ఇలా 1 టేబుల్ స్పూన్ వరకు తీసుకొని ఇందులోకి నేను కోకోనట్ ఆయిల్ తీసుకుంటున్నాను. మీరు వాడే ఏ హెయిర్ ఆయిల్ అయినా కూడా మీరు యూస్ చేసుకోవచ్చు. తగినంత ఇందులోకి ఆయిల్ అనేది తీసుకోవాలండి. ఇది మీరు వారానికి కనీసం ఒక 3 టైమ్స్ అయినా కానీ యూస్ చేయండి, మీకు మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. మీ వైట్ హెయిర్ అనే దాన్ని చక్కగా బ్లాక్ కలర్లోకి మార్చేస్తుంది అన్నమాట. అంత బాగా పనిచేస్తుంది ఫ్రెండ్స్. అంతేకాదు మీకు పేలు కూడా ఉండకుండా పోతాయి ఇది వాడడం వల్ల. ఈ కలోంజీ సీడ్స్, ఉసిరి పౌడర్ ఈ 2 కూడా మన వైట్ హెయిర్ని బ్లాక్ కలర్లోకి మార్చడానికి చాలా బాగా ఉపయోగపడతాయండి. ఈ విధంగా కలుపుకొని తలకి మొత్తం అప్లై చేసుకొని ఒక 2 అవర్స్ అయినా అలా ఉంచుకొని తలస్నానం చేయండి. ఇలా హెయిర్ ఆయిల్ అనేది మీరు యూస్ చేసుకోవచ్చు, పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు కూడా. అలాగే ఇప్పుడు నేను హెయిర్ డై అనేది మీకు చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఎంత వైట్ హెయిర్కైనా మీరు పెట్టి చూడండి, మీరే ఆశ్చర్యపోతారు, అంత గుడ్ రిజల్ట్ ఉంటుంది. ఇప్పుడైతే నేను కొంచెం వాటర్ తీసుకొని టీ పొడి వేసాను. డికాషన్ ప్రిపేర్ చేసుకోవాలి మనం ఈ పౌడర్ కలుపుకోవడం కోసం. ఇందులోకి 2 రూపీస్ కాఫీ పొడి ఉంటుంది కదండి, అది కూడా ఒక ప్యాకెట్ వరకు తీసుకోండి. మనకి ఈ డికాషన్ అనేది బాగా థిక్గా ఉంటుంది, ఇంకా మంచి కలర్ అనేది మన హెయిర్కి వస్తుంది. ఇలా బాగా మరగనివ్వండి ఈ డికాషన్ని. ఎందుకంటే ఇప్పుడు ఫుడ్ హ్యాబిట్స్ వల్ల కానివ్వండి, పొల్యూషన్ వల్ల, స్ట్రెస్ వల్ల చిన్న పిల్లలకి కూడా వైట్ హెయిర్ వచ్చేస్తుంది. ముందు వీడియోల్లో మా బాబు చిన్న ఏజ్లోనే వైట్ హెయిర్ వచ్చింది. వాడికి ఇలా అప్లై చేసి వీడియోస్ కూడా పెట్టాను, చూడండి ఫ్రెండ్స్ ఒకసారి విమలాస్ వ్లాగ్స్లోకి వెళ్ళి. చాలా మంచి మంచి వీడియోస్ ఉన్నాయి, హెయిర్ ఆయిల్స్ ఉన్నాయి. ఇప్పుడైతే ఈ డికాషన్ కొంచెం చల్లారిన తర్వాత ఈ విధంగా స్ట్రైనర్లో వడకట్టేసి తీసుకుందాము. ఇప్పుడు నేను ఫ్రై చేసి పెట్టుకున్న బాండీ ఉంది కదండి, ఇందులోనే మిక్స్ చేసుకుంటున్నాను. మీరు ఎందులోనైనా యూస్ చేసుకోవచ్చు, ఎందుకంటే దీన్ని మనం అలాగే ఉంచేది ఏం లేదు, అప్పటికప్పుడు పెట్టుకోవడమే ఇన్స్టెంట్గా కాబట్టి. ఇందులోకి కావలసినంత పౌడర్ ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు తీసుకుంటున్నాను. తీసుకొని ఇది కలుపుకోండి, మిక్స్ చేసుకోండి, చూసుకొని వేసుకోండి, మరీ లూజ్ అయిపోకుండా కొంచెం థిక్గానే మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకొని మీరు హెయిర్కి మొత్తం కూడా పట్టించేసి 1 అవర్ ఉంచండి. తలస్నానం చేసిన హెయిర్కి మాత్రమే పట్టించాలి ఫ్రెండ్స్. 1 అవర్ ఉంచేసి నార్మల్ వాటర్తో కడిగేసి నెక్స్ట్ డే మైల్డ్ షాంపూతో తలస్నానం చేయండి. మీ ఎంత వైట్గా ఉన్న హెయిర్ అయినా ప్యూర్ బ్లాక్లోకి మారుతుంది, నాది గ్యారెంటీ ఫ్రెండ్స్. తప్పకుండా ట్రై చేయండి, మీకు ఎలా ఉందనేది నాకు కమెంట్స్లో తెలియచేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.